జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. జనసేన పవన్ కళ్యాణ్ గారి త్యాగం నేను మొదటి నుంచి మాట్లాడుతున్నానండి. నిజంగా నేనైతే ఆయన డెఫినెట్లీ ఆయన నిజంగా త్యాగం చేశారు, అందులో డౌటే అక్కర్లేదు. బట్ వేరాస్ 21 సీట్లు 24 సీట్లు అన్నారు, 24లో 3 మళ్ళీ బీజేపీకి పోయినాయి, 21కి వచ్చారు. సో ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనేది అన్నారు. ఇందాక జ్యోత్స్న గారు అంటున్నారు 175 పోటీ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇలా వచ్చింది. కలెక్టివ్ డిసిషన్ అనేది వారు చెప్పారు, చాలా డిప్లొమాటిక్గా చెప్పారు. యాక్చువల్లీ సత్య గారు, మీకు ఇచ్చిన ఈ 21 సీట్లలో కొన్ని మేజర్గా కాపు సామాజిక వర్గం ఎక్కడైతే కొంత బలంగా ఉందో అక్కడ యాక్చువల్లీ వాళ్ళలో కొంత అసంతృప్తి ఉంది అన్నమాట కూడా వినబడుతోంది. అసలే ఆంధ్రప్రదేశ్లో జనరల్గా నేను అసలు యాక్చువల్లీ కాస్ట్ల గురించి మాట్లాడదలుచుకోను ఎప్పుడు కూడా, బట్ వేరాజ్ ఇక పాలిటిక్స్లో మాట్లాడాల్సి వస్తుంది. పాలిటిక్స్ వచ్చినప్పుడు ఇక్కడ సామాజిక సమీకరణాలు డెఫినెట్గా పాలిటిక్స్లో కీలకమైన పాత్ర వహిస్తున్నాయి. కాబట్టి ఓవైపు సామాజిక వర్గాల పొందికలో భాగంగా కాపు సామాజిక వర్గం ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని వాళ్లకు ఒక నాయకుడిగా వాళ్ళు లిటరల్లీ భావించారు ఒక సందర్భం నుంచి. బట్ పవన్ కళ్యాణ్ గారు డిజైన్ చేసుకోవచ్చు, ఇట్స్ ఓకే, నేను ఒక కాపు సామాజిక వర్గానికి ప్రతినిధి కానీ ఇంకేమైనా అనొచ్చు. బట్ వేరాజ్ ఆ సామాజిక వర్గంలో ఇవ్వాల్సిన మేర టికెట్లు ఇవ్వలేదు అనేది కూడా ఉంది ఒకటి. అండ్ దానికి ఒక ఎగ్జాంపుల్ మొన్ననే గుంటూరులో చూసాం. గుంటూరు లోక్సభకు సంబంధించి అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి సెగ్మెంట్లో ఒక సీటు జనసేనకి ఇచ్చినట్టున్నారు. సబ్జెక్టివ్ కరెక్షన్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒక సీట్ అనుకుంటాను, అది కూడా కాపు సామాజిక వర్గం కాదు, కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినట్టున్నారు. సో అక్కడ విపరీతమైన ఆందోళన కూడా వచ్చింది. ఈవెన్ పిఠాపురంలో అంటేనేమో అది వేరే ఇష్యూ. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పట్లనే వ్యతిరేకత వ్యక్తమైంది అటు తెలుగుదేశం పార్టీ నుంచి. సో టైం ఎక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ సర్దుకుంటాయి అంటారా, లేకపోతే నిజంగానే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉన్న అసంతృప్తిని ఎలా అధిగమించే విధంగా జనసేన పార్టీ ప్రయత్నిస్తోంది లేదా కూటమి ప్రయత్నిస్తుంది? సాయి కృష్ణ గారు, ముఖ్యంగా మీ ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి. సమాజానికి ఇప్పుడు అత్యవసరమైన ప్రశ్న, కాపు సమాజానికి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఓటర్స్కి కానీ. ఇప్పుడు ఏంటంటే ఇందాక నుంచి మనం అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారని. ఆయన త్యాగం చేయలేదండి. ఆయన అత్యంత స్వార్థపరుడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న స్వార్థంతో ఆయన సీట్ల మీద దృష్టి పెట్టాల. ఎందుకంటే ఆయన పెద్ద ఆబ్జెక్టివ్ ఏంటంటే రాష్ట్రాన్ని కాపాడాలి, అది పెద్ద ఆబ్జెక్టివ్. ఇప్పుడు అలాగే కులాలకి ఏ కులానికి సీట్ ఇచ్చారు, ఏ కులానికి సీట్ ఇవ్వలేదు అనేది ఈ ఎన్నికల్లో రాదండి. ఎందుకు రాదంటే ఈ ఎన్నికల్లో ఒక రాక్షస సంహారానికి ఇందాక బ్రదర్ దినకర్ గారు చెప్పినట్టు గెలుపు గుర్రాలు అన్ని దిక్కులా తీసుకురావాలి అనేది ఒక ఆలోచన. అందులో భాగంగానే చాలా అంటే ఇప్పుడు ఎప్పుడైతే 175 నుంచి 21 మందికే సీట్లు ఇవ్వాలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎలాగైతే 175, 145 కూడా 44 ఇవ్వడానికి తెలుగుదేశంకి ఇబ్బంది ఉంటే 174లో 6 ఇవ్వడానికి బీజేపీకి చాలా ఇబ్బంది ఉంటుంది. 20 ఇవ్వడానికి 21 ఇవ్వడానికి మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ చాలా మంది త్యాగాలు అంటాం, కానీ త్యాగాలు కాదండి. బేసిక్గా మెరుగైన సమాజం కోసం ఈ రాక్షసుని అంతం చేయడం కోసం డెఫినెట్గా అందరం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఈసారికి మాత్రం మీకు ఒక 3-4 రోజుల తర్వాత చూస్తే వాతావరణం మీకు అర్థమవుతుంది. ఇప్పటికైతే డెఫినెట్గా మీరు చెప్పిన వాస్తవం. ఎందుకంటే చాలామంది మన కాపులు ఉన్నాం కదా, కాపుల పార్టీ ఉంది, నాతోటి దగ్గర రాత్రి 2:30 వరకు ఆ రోజు సభ అయిన తర్వాత నాతో గొడవ పడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఐడెంటిఫై చేసి, జ్యోత్స్న గారు మేమంతా తప్పించుకొని వచ్చేసామంటే జనాలందరూ మీదన పడిపోతే తప్పించుకొని మొత్తానికి అలా కష్టపడి పైకి వచ్చాం. చాలా మంది జనం లేరు, ఖాళీ కుర్చీలు అని చెప్పి నిన్న వైసీపీ ఎంపీ కూడా చెప్తున్నారు. కానీ విపరీతమైన జనం వచ్చారు. వాళ్ళేమో ద్రోణులు పెట్టుకోలేదు, మాకేమో డాయస్ మీద నుంచి కూర్చున్న వాళ్ళందరికీ చాలా క్లియర్ కనబడుతుంది. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా జనం ఉన్నారు. వాళ్ళ గ్రాఫిక్స్ చేయాల్సిన పని లేదు. కానీ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఎన్నికలకి పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని పెద్దన్న పాత్ర వహించమని చెప్పారు. చెప్పడమే కాకుండా తను పెద్దన్న పాత్ర వహించారు. తను పెద్దన్న పాత్ర వహించి ఈ కూటమిని కలిపి ఈ మొత్తానికి వ్యతిరేక ఓటు చేయలేనని ఇప్పటిలో చెప్పిన మాటని ఆయన నిలబెట్టుకోవడం కోసం సర్వస్వం త్యాగం చేయాల్సి వచ్చింది, చేశారు. కానీ దాని వెనుకలో ఉన్న స్వార్థం ఏంటంటే డెమోక్రసీ బతుకుతుంది. ఇందాక దినకర్ గారు చెప్పినట్టు మన పార్టీ అభివృద్ధి నెక్స్ట్ మొత్తం సాక్రిఫైస్ చేసి పార్టీని పూర్తిగా ఎత్తేయడానికో తీర్చేయడానికో కాదు కదా. ఐడియా ఏంటంటే మనం అభివృద్ధి చెందాలి, డెవలప్ అవ్వాలి. ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత రకరకాల పదవులు ఉంటాయి, కార్పొరేషన్లు ఉంటాయి, చైర్మన్లు ఉంటారు, అన్ని పార్టీలు సమానంగా పంచుకుందాం, ఇటువంటి అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ముందు జరగాల్సింది ఏంటంటే సార్, కూటమిని ప్రజలు కోరుకుంటున్నారు. మేము పార్టీలు కోరుకోవడమే కాదు, ప్రజల ఆశీర్వాదం కూటమికి ఉంది, కార్యకర్తల ఆశీర్వాదం కొద్దిగా మేము తెచ్చుకుంటాం. తర్వాత ప్రజల ఆశీర్వాదం కూటమికి ఉంది.
ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ రాక్షస సంహారంకి టీడీపీ తాలూకా వ్యవస్థా బలం, ఆర్ఎస్ఎస్ తాలూకా వ్యవస్థా బలం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చాలా నిబద్ధతతో కూడిన బోల్డెన్ శాఖలు పనిచేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో నార్మల్గా ఏంటంటే వాళ్ళకి సమాజం కావాలి, పార్టీ ఇంపార్టెంట్ కాదు. బీజేపీ టీడీపీ అది కూడా చూడరాదు. వాళ్ళు ఏంటంటే సమాజం బాగుండాలని దేశం గురించి పనిచేసే వ్యక్తులు, వాళ్ళు తీసుకురావాలి. వాళ్ళకి తోడు జనసేన తాలూకా యువశక్తి జనబలం కానీ తోడైతే 100% 175 సీట్లు కూడా గెలిచే అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సీట్తో సహా. అయితే పొత్తులో ఉన్న పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి మీరు ఇది పెట్టారు, పొత్తు కుదిరింది సయోధ్య సంగతి ఏంటని. సయోధ్య కుదర్చడానికి మేము మా పార్టీలన్నీ పనిచేస్తుంటే ఫ్యాన్ పట్టుకొని, ఫ్యాన్ అంటే విసినగారు, బీచ్ రోడ్లో కూర్చొని మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటుంటారు, వాళ్ళ దగ్గర ఫ్యాన్ ఉంటుంది, చేతిలో విసినగారు ఉంటుంది. ఏంటంటే అగ్గిరాజు చేయడం, చిన్నది ఉంటే గబ అర్జెంటుగా ఫ్యాన్ ఇసిరేసి పొగ పెట్టేసి టీవీలన్నింటిలో నడుపుకోవడం. ఈ ఫ్యాన్ పరిస్థితి ఏమైపోయిందంటే సీలింగ్ ఫ్యాన్ నుంచి మా మొక్కజొన్న పొత్తులు ఆవిడ చేతిలో ఉన్న ఫ్యాన్ లా తయారైపోయి ఎలాగోలాగా తగలెట్టాలని ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు అందరం కూడా ఇందాక జోష్న గారు చెప్పింది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నారు, కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. ఎలాగైనా ఈ రాక్షసుడి నుంచి పైకి వచ్చి ఆ తర్వాత మన పార్టీని మనం ఎలా బతికించుకోవాలో ఎలా పెంచుకోవాలని ఆలోచిద్దాం, ముందు వీడిని పైకి పంపిద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి ఈ పొత్తు బ్రహ్మాండంగా ఉంటుందండి. సయోధ్య చాలా బాగుంటుంది. ఇప్పుడున్న సయోధ్య కంటే ఇంకొక 4 రోజులు వారం రోజులు పోతే బ్రహ్మాండమైన సయోధ్య ఉంటుంది. ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళు గెలిపించుకునే పనులు దినకర్ గారు చెప్పినట్టు అది టీడీపీ సీటా, బీజేపీ సీటా, మా సీటా అని సంబంధం లేకుండా ఎవరికి సీట్ ఇచ్చినా అందరం కలిసి ఇది మా సీట్ అనుకుని పనిచేస్తాం. మా సంగతి మాకేం చెప్పారంటే 175 సీట్లలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అనుకుని మీరు పనిచేయండి, 25 ఎంపీలు పవన్ కళ్యాణ్ గారు అనుకుని మీరు పనిచేయండి అని పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించారు. కాబట్టి నేను ఇక్కడ పనిచేస్తున్నారని చూడను, ఎవరు ఎంపీ ఎవరు ఎమ్మెల్యే కాదు, మా ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్. అలాగే బీజేపీ వాళ్ళు ఇది నరేంద్ర మోడీ గారి సీట్ ఇది కాబట్టి గెలిపించి ఆయనకి ఇవ్వాలి అని వాళ్ళు పనిచేస్తారు. టీడీపీ వాళ్ళు ఇది చంద్రబాబు నాయుడు గారి సీట్ అని వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి 175 ఈసారి కొట్టే ఉద్దేశంతో ఉన్నామండి. వాడు పొరపాటును వై నాట్ 175 అన్నాడు, వాడు పోతున్నాడు, మేము వై నాట్ 175లోకి వస్తున్నాం అంతే. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.